హే దొంగ, దొంగ కొంత తెలిసిపోయింది ఇంటికి. నువ్వు వస్తావని నాకు తెలుసు. తెలుసా? నేను దొంగతనం వస్తానని మీకు ఎవరికి చెప్పలేదు కదా, మీకు తెలుసు. నా కోసమే వచ్చావు కదా. అలాంటిది ఎట్లేదు, నేను దొంగతనానికి వచ్చానండి. ఏదైనా దొరికితే పట్టుకెళ్ళిపోతున్నా, మీరు దొంగంటే. సరే ముద్దు పెడుతుందా? వద్దండి, అయ్యో వద్దండి, దొంగలకు ముద్దు పెట్టకూడదు. నేను వద్దంటే ముద్దు ముద్దు అంటే కొండకూర బాగా వేసుకుని. వద్దండి, ఇటు ముద్దు పెట్టలేదు. మీరు అలా అనకండి, పెద్ద లాగేస్తాను నాకు. రమ్మంటే రావే. ఇదేంటి వద్దంటే వదిలేటట్లేదు. వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. ఇది గుళ్ళలు వేసుకుని అలవాటు లేనట్టుగా ఉంది. ఎక్కడ చూసినా తెలిసే ఉంటుంది. లైట్ ఎక్కడ ఉంది, అంత చీకటిగా ఉంది. అడవిలో అడ్డంగా అడవి పందిలో పడుకుంటే ఈడెవడరు బాబు. కాసేపు అయితే మూతిపాలు రాలిపోను నాకు. ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి బాబు. బాబు ఎక్కడ పెడతా తడి వేస్తున్నాడు. కక్కుడుతున్నా కొడుకులా ఉన్నాడు. ఏది పెడితే పట్టుకుంటాం అయితే దీన్ని వదిలించుకోవాలరా బాబు. అర్ధరాత్రి ఏంటా సౌండ్లు? ఏముంది, ఏదో పిల్ల ఉంటది, పడుకో. ఇక్కడ అంత గందరగోళంగా ఉంది. ఈడు పట్టుకుని ఎలా పిసికేస్తున్నాడు. అబ్బో ఎవడో నువ్వు అడుగుతున్న పోతున్నా అలా తన్నే బాబు. ఇది చెయ్యేసింది. కాజాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయా? తెల్లారి తెత్తాను తిందు. ఏదో పెట్టా రోడ్డు రోడ్లా ఏం తారేసి రోడ్డు వేసేత పెట్టినాను. నీ ఆటలేటి నాకు అర్థం కావట్లేదు. కాజా అని అన్నావంటే ఇస్తాను మళ్ళీ ఇంకోసారి. నీకు నాకు ఇచ్చిందిరా నాయన. కానుకుంటే అంత అయిపోను కదా, ఇప్పుడు లైట్ వేసేస్తారా, అందరు లెగిసిపోనరా. సార్ గ్రౌండ్ వేస్తారు కదా, వదిలివచ్చు కదా సార్. నన్ను చెప్తే ఎనరాడు సార్, మొత్తం అమ్మాయి చేసింది, నేను ఏడు చేయలేదు సార్. అసలు నేను అలాంటి కాదు సార్, నా మాట ఏనండి. ఇక మీరు ఎక్కడ నుంచి కొట్టగా నాకు ఎత్తకదా అసలు అట్లంటే. ఇదిగో గట్టి కొడతావా, మరి కొట్టవు కదా. ఎవరా నువ్వు? ముందు వదిలితే చెప్తా నాకు. ఉండే బొబ్బులో గాబరెత్తిపోతావు నువ్వు. నువ్వు పిసకరా, నేను ఆ టైప్ కాదు. అదే ట్రోల్డా గోల్డా అయితే జాగ్రత్త దాచుకో. నువ్వు ఐఎమ్ గోలీ ది దొంగ. ఏం గోలీ? సోడా గోలియా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారా? దొంగతనం కొత్తమండి, దేని కొత్త, లేకపోతే నీతో రొమాన్స్ చేయడానికి కొత్తమేటే. ఏటందరూ ఆగిపోయారు. ఇదేం చేస్తుంది ఏటో. ఎవరతను? ఏం చేశాడు? అతను దొంగతనం చేయడానికి వచ్చాడు, అందుకే కొడుతున్నాం. దొంగతనం చేస్తే అలా కొట్టేస్తారా? సాటి మనిషితో ఫ్రెండ్లీగా ఉండలేరా మీరు? మనుషులతోనే కాదు మేడం, నాలాంటి దొంగలతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. చెప్పండి ఇక. ఇదే ముంతమా కూడా నన్ను చాలా గట్టి కొట్టాడు. అసలు మీరేటండి, అసలు ఆ ఏటి అందం ఏంటి, అబ్బాబ్బా నడుమేటి, ఆ తెలిపేటి, ఆ కళ్ళేటి, ఆ ముక్కేటి, ఆ పెదాలేటి, ఏంటి అంత అందమా? అసలు మీ నీట్నెస్ కి, మీ హార్ట్నెస్ కి కరుణ కాదండి. దాని తాత, దాని తల్లి కూడా రాదు అసలు మీ దగ్గరికి. అసలు దాల్చిన చెక్కలు, నవంగ మొక్కలు, ధనియాలు, మిరియాలు అన్ని దంచి కషాయం చేస్తారు చూడండి. ఆ కషాయానికి మించిన విషయం ఉందండి మీలో. మీ చేతి కషాయం ఒక్కసారి తాగితే అంపర్మెత్తిపోద్ది కదా. అయిపోతుంది ఈ పని. సైలెన్స్ బ్రో, మనకు డైవర్షన్ పక్కన అక్కడ దొరికాడు. ఒకసారి దాని మొహం చూడు. వీడు పొగుడుతుంటే ఆ దైవం సంగతి కూడా మర్చిపోయి నిజంగానే సూపర్ ఫిగర్ లా సిగ్గుపడిపోతుంది. అవును, ఈ పని అయిపోద్ది ఈ రోజు. సరే గోలీ, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇక్కడ ఉండు ఫ్రెండ్లీగా. అలాగేనండి, మీరు సూపర్ అండి, మీతో ఫ్రెండ్లీగా ఉంటాను. ఇక్కడే ఉంటానండి, ఇంకెక్కడికి వెళ్ళండి. ఉండు ఇక్కడ ఉంటే దీనికి గెస్ట్ హౌస్ 2 సార్లు చెప్తాం. బయటికి వెళ్ళండి, ఇంకా ఇంకెళ్ళేది లేదు చెప్పింది కదా మేడమ్మ. అలాగేనండి. హాయ్. అలాగే 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 మేడం. అది అవును, ఇందాటి నుంచి చూస్తున్నాడు, ఆ డోర్ తెగ మూసేస్తున్నాం. అసలు ఏమైంది? అబే ఏం లేదు మిత్రమా, వీడికి వామిటింగ్ అవుతుంటే నోరు నొక్కుతున్నాను అంతే. మగోళ్ళు కాంపిటీషన్ థియేటర్ బాబు, కాంపిటీషన్ మీ ఇద్దరి మధ్యన ఏమైనా అలాంటివి ఏమి లేవు కదా. సరే, ఇప్పుడు అందరూ విన్నారుగా పాప ఏం చెప్పిందో. ఇది ఫిక్స్ అయిపోండి, అందరూ ఫ్రెండ్లీగా ఉందాం. రేపటి నుంచి ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను, ఇక్కడే పంటాను, అన్ని మీతోనే. ఓకే, గుర్తుందిగా? అది ది గోలీ. కమాన్ పదండి, చూస్తారేటా పదండి.